హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి. ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. బొరుగులతో అలాగే పుల్ల మజ్జిగతో మనం బోండాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక రెండు గరిటెలు దోసపిండి మిగిలిందండి. దాంట్లోకి ఒక గరిటెన్నర గోధుమ పిండి వేశాను. నెక్స్ట్ బొంబాయి రవ్వ అండి, ఒక కప్పు వేసుకున్నాను, ఒక చిన్న కప్పుతో. నెక్స్ట్ బొరుగులు ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు వేశానండి. నెక్స్ట్ జీలకర్ర, అలాగే మనం పుల్ల మజ్జిగ ఉంటాయి కదండి, వాటితో కలుపుకోవాలన్నమాట. పిండి మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి నానుతుంది. ఒక 15 నిమిషాలు నానాలి. చాలా టేస్టీగా వస్తాయండి. సరిపడినంత సాల్ట్. మనం సోడా వేసే పని లేదండి. ఇట్లా పుల్ల మజ్జిగ వేసుకుంటాం వల్ల సోడా వేసే పని ఉండదు. పెరుగు, పుల్ల పెరుగు, అది ఎట్లా అంటే కొంచెం గట్టిగా ఉండాలి. అలా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. మళ్ళీ కావాలంటే కొంచెం తర్వాత నానిన తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇవి చేసి పెట్టామనుకోండి, వేడివేడిగా సూపర్గా ఉన్నాయని ఇష్టంగా తినేస్తారు. సండేస్కు చేసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి బాక్సులో చేసి పెట్టచ్చు. ఇలా కట్ చేసినవన్నీ ఈ పిండిలో వేసేసి మొత్తం చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇవి చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు. చాలా టేస్ట్ బాగుంటాయి. ఇలా చక్కగా పిండి అనేది బాగా కలుపుకోవాలండి. పిండి ఉండలుగా లేకుండా బాగా కలిస్తే మనకి లోపలంతా చక్కగా గుల్లగా చాలా బాగా వస్తుందన్నమాట. బయట ఎలా పిల్లలు ఇష్టపడతారు కదా, సేమ్ మనకు అదే ప్రాసెస్లో అంత టేస్టీగా వస్తాయి. ఇలా పిండి అనేది బాగా కలవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలండి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఈ లోపు నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను, కాగుతుంది. ఇదిగో చూసారు కదా, అలా వేస్తే బోండా వచ్చేసేటట్టుగా కలుపుకోవాలి. పల్చగా మాత్రం కలుపుకోవద్దండి. ఆయిల్ కాగింది, ఇలా చిన్నగా వేసేసుకోవటమే. చాలా ఈజీ కదండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. మీ పిల్లలకి ట్రై చేయండి ఒకసారి, మీరు కూడా తినండి. అలాగే స్కూల్కి స్నాక్స్గా కూడా పంపించండి బాక్సుల్లోకి. అలాగే టీ తాగేటప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా చేసి పెట్టచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయినాయో. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నచ్చిందండి మీకు? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలపండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ముందుకు సాగిపోతున్నానండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను. థ్యాంక్ యూ అండి.